హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతోటి ఏపీ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు షేర్ చేయబోతున్నాను. సో మీరు తమిళలో చూసినట్లుగానే 6 డేస్లో అంటే ఫిజిక్స్లో ఏం రాకుండా ఉన్నా కానీ మినిమం ఒక 6 డేస్లో మీరు అట్లీస్ట్ ఒక 35 మార్క్స్ వరకు స్కోర్ చేసుకునే విధంగా అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో కొందరికి 6 డేస్ పట్టొచ్చు, ఇంకొందరికి ఒక 2-3 డేస్ ఇంకొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చు అనమాట. అంతే కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడమే కాదు, అవి పబ్లిక్ పేపర్లో ఏ క్వశ్చన్ నెంబర్ దగ్గర వస్తాయి అనేది కొంచెం డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అంటే పబ్లిక్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 15 ఎలా ఉంటుందంటే ఒక ఫిజిక్స్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ రావాలన్నమాట. సో అవి ఇక్కడ మేము సెలెక్ట్ చేసినటువంటి ఒక టాప్ మోస్ట్ ఒక 9 క్వశ్చన్స్ మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోండి. సో అవసరమైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే బుక్లోకి ఎప్పుడైనా టిక్ చేసుకునేసి వాటిని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ నెంబర్ 15 మీరు ఒక రోజు టైం పెట్టుకోండి. ఓకే, లైక్ డే 1 ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి అని ఒక టార్గెట్గా పెట్టుకోండి. డెఫినెట్గా ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్లో వీటిలో నుంచి మీరు రాయగలుగుతారు ఈజీగా. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 ఇక్కడ చూడండి, వీటిలో మనం ఒక 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ 5 క్వశ్చన్స్ కనుక బాగా నేర్చుకోగలిగితే అంటే మనకు 8 మార్క్ క్వశ్చన్స్ ఎలాగంటే చాయిస్ ఉంటాయి కదా. సో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ టఫ్ వచ్చినా ఇంకో క్వశ్చన్ మనకు వీటిలో నుంచే వచ్చేందుకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, రైట్? సో వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావచ్చు మీకు. సో ఇవి కూడా మీరు స్క్రీన్ షాట్ లేదంటే బుక్లో ఎక్కడైనా మీరు మార్క్ చేసి పెట్టుకోండి. సో ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ఇక్కడ 5 క్వశ్చన్స్ అంటే మీరు ఇక్కడ గమనించండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ BeCl2 ఆర్ BF3. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవి యాక్చువల్గా 2 డిఫరెంట్ క్వశ్చన్స్ లోగా అడుగుతారన్నమాట ఇవి. ఓకే, సో కాకపోతే మీ వర్క్ బుక్స్ లో కానీ టెక్స్ట్ బుక్ లో ఏంటంటే కంబైన్ గా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నేను కంబైన్ గా ఇచ్చాను. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడు 2 డిఫరెంట్ క్వశ్చన్స్ గా అడగడం జరుగుతుంది ఎగ్జామ్ లో, రైట్? సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 ఇవి ఏంటంటే కంప్లీట్ గా యాక్టివిటీ బేస్డ్ అనమాట. పబ్లిక్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 17 గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ లో మీరు ఫేస్ చేయబోయేటటువంటి ఫిజికల్ సైన్స్ లో 17th క్వశ్చన్ ఏముంటుందంటే యాక్టివిటీ బేస్డ్ క్వశ్చనే ఉంటుంది. ఈ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ లో ఇక్కడ ఒక టాప్ 8 అనమాట. ఒక 4 ఫిజిక్స్, ఒక 4 కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 4 కెమిస్ట్రీ, నెక్స్ట్ 4 ఫిజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ ఇంకొక యాక్టివిటీని కూడా యాడ్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ 9 కింద. అదేంటంటే మనకు స్పెసిఫిక్ హిట్ యాక్టివిటీ ఉంది కదా ఫస్ట్ లెసన్ లో నుంచి. సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ 9 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా వీటిలో నుంచి మీకు ఒక 8 మార్క్ అయితే పక్కాగా వస్తుంది. సో చూసారు కదా ఇక్కడ, అంటే 3 డేస్ అనమాట. డే 1 15th క్వశ్చన్ టార్గెట్ చేయండి, డే 2 16th క్వశ్చన్ టార్గెట్ చేయండి, అలాగే డే 3 17th క్వశ్చన్ టార్గెట్ చేయండి. సో ఒకరోజు ఎన్ని క్వశ్చన్స్ చదివేయవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు ఈ గడిచిన ఒక 6 or 7 months లో మీరు ఆల్రెడీ ఎంతో కొంత వీటి నుంచి మీరు నేర్చుకునే ఉంటారు స్కూల్లో. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవడానికి 1 డే సరిపోతుంది అనుకుంటాం ఒక్కొక్క క్వశ్చన్కి. లేదంటే ఇంకొక రోజు దాన్ని మళ్ళీ మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకు క్వశ్చన్ నెంబర్ ఈ 3 క్వశ్చన్స్ కనుక పక్కాగా ఉంటే 8 3s 24 మార్క్స్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఆ తర్వాత మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను ఇక్కడ. 4 మార్క్ క్వశ్చన్ ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్లో 1 to 8 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, లైక్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 9 10 11 వచ్చేసరికి 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 2s 6 మార్క్స్. అవి ఏంటంటే అవి ఇంకా బాగా త్వరగా మీరు ప్రిపేర్ అయితే కనుక అవి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అవి కూడా వీలైనంత తొందరగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అనేవి. సో అన్ని రాకపోయినా కానీ కొన్ని వరకు అయితే వాటిలో రావచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. బట్ ఈ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ అయితే మీకు 99% ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, రైట్? అండ్ ఈ క్వశ్చన్ నెంబర్ 12 గమనించండి, ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాడు. లక్కీగా ఏంటంటే ఇయర్ మీకు డయాగ్రామ్ లో చాయిస్ ఇస్తున్నాడు అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు డయాగ్రామ్ కి చాయిస్ అనేది లాస్ట్ ఇయర్ పేపర్ లేదు. ఈ ఇయర్ ఏంటంటే డయాగ్రామ్ లో చాయిస్ ఇస్తున్నాడు. సో చాలా లక్కీ అనమాట అది. సో ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే 4 మార్క్ అయితే మీరు ఖచ్చితంగా స్కోర్ చేసుకుంటారు. అది కూడా ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 12 దగ్గర డయాగ్రామ్స్ అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ ద పబ్లిక్ పేపర్ లో డయాగ్రామ్స్ అడుగుతాడు కాబట్టి నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన డయాగ్రామ్స్ ని చక్కగా ప్రాక్టీస్ చేయండి మీరు. సో డెఫినెట్ గా అయితే మీరు ఒక క్వశ్చన్ గ్యారంటీగా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 లో కనుక మీరు గమనిస్తే ఇక్కడ స్పెషల్గా కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చేసి 1 మార్క్ అని ఇచ్చినాను చూసారా. డెస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, సోప్ మాలిక్యూల్ కానీ, టైప్స్ ఆఫ్ లెన్స్ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే 1 మార్కులు కూడా అడుగుతున్నాడు మనకు. 1 మార్క్ లో అవుట్ ఆఫ్ 8 లో ఒక డయాగ్రామ్ మీద మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది, నో డౌట్ అందులో మళ్ళీ 1 మార్క్ లో మీరు డయాగ్రామ్ అటెంప్ట్ చేయాలంటే అంటే డయాగ్రామ్ గీమని ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ ఏదైనా ఇచ్చి దాని గురించి ఏదైనా ఒక పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఆ పార్ట్ ఏమై ఉంటుంది అనేది ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
సో నైన్త్ క్వశ్చన్ ఇచ్చినవన్నీ కూడా మళ్ళీ 1 మార్క్‌లోకి వెళ్తుంది. అంటే ఈ డయాగ్రామ్స్‌ని ప్రాక్టీస్ చేసుకుంటే 4+1 5 మార్క్స్ అయితే ఇక్కడ గ్యారంటీగా వచ్చేస్తాయి. అంటే చూడండి మీరు పైన చెప్పిన 24 ప్లస్ ఇక్కడ ఒక 5 మార్క్స్ అంటే ఇక్కడికి మీకు 29 మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ టాబ్లెట్ ఫ్రమ్ ఫ్రమ్ క్వెషన్స్ అన్నమాట. ఇవి ఇక్కడ కొన్ని ఇది ఇవ్వడం జరిగింది. రైట్? చూడండి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ టేబుల్ గాని, pH వాల్యూ టేబుల్ గాని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ అటామిక్ నంబర్ బేస్డ్. సో అలాగే ఇవన్నీ ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో, ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేస్తున్నానో, ఈ టేబుల్స్ అన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి. లేదా మీ వర్క్ బుక్స్‌లో ఉంటాయన్నమాట. వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినిట్‌గా ఒక 4 మార్క్ పక్కా 4 మార్క్ డౌట్ లేదు అందులో. క్వెషన్ నంబర్ 13 ఒక టేబుల్ ఇచ్చేసి వాటి మీద క్వెషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి పక్కాగా ఇక్కడైతే ఒక 4 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేస్తారు మీరు. రైట్? సో లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా ఇట్లాగే చెప్పి పంపించానన్నమాట. కాకపోతే వీడియో చేయలేదు. మా ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్న పిల్లలకి ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో అంటే మరీ అసలు చాలా పూర్‌గా ఫిజిక్స్‌లో ఒక సింగిల్ డిజిట్ మార్క్స్ స్కోర్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చెప్పడం జరిగింది. సో లాస్ట్ పబ్లిక్ పేపర్‌లో అయితే 43 మార్క్స్‌కి వచ్చాయన్నమాట ఔట్ ఆఫ్ 50. ఈ ఈ క్వెషన్స్‌లో నుంచి నేను 1 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 4 అండ్ 8 మార్క్స్ ఏవైతే ఇచ్చానో వాటి నుంచి ఒక 43 మార్క్స్ రావడం జరిగింది. అలాగే మన ఎస్ఏ 1లో కూడా ఏందంటే 42 మార్క్స్ ఇచ్చాడన్నమాట ఔట్ ఆఫ్ 50లో. నేను ఇచ్చినటువంటి ఆ 1 మార్క్, 2 మార్క్స్ లిస్ట్‌లో కూడా ప్రెజెంట్ అయితే నేను ఆ 1 మార్క్, 2 మార్క్ మీకు ఇవ్వట్లేదు. సో ఫ్యూచర్‌లో మీకు ఇవ్వడానికి నేను అది ట్రై చేస్తాను. బట్ ప్రెజెంట్ మీరు మాత్రం ఈ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. ఇవి గనుక బాగా ప్రిపేర్ అయిపోతే గనుక నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఆ నెక్స్ట్ 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కూడా ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా నేనది ఆ లిస్ట్ మీకు పంపిస్తాను. ఓకే. సో ఇది క్వెషన్ నంబర్ 13గా ఇలా ఇస్తానన్నమాట. ఓకే. ఇంకా 14థ్ క్వెషన్ గనుక గమనించినట్లయితే అప్లికేషన్స్ ఆర్ అప్రిషియేషన్. 14థ్ క్వెషన్ పబ్లిక్ పేపర్‌లో అప్లికేషన్స్ ఆర్ అప్రిషియేషన్స్ మీద క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ అవన్నీ చూసుకోండి. ఓకే. సో ఎలా అప్లై చేయాలి? అంటే మీ బుక్‌లో ఉంటాయి వీటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తీసుకున్నామనుకోండి. డైమండ్ బేస్డ్ క్వెషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. అలాగే స్పెసిఫిక్ హీట్ మీద కూడా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. రైట్? సో అవన్నీ కూడా లిస్ట్ ఔట్ చేయండి. అప్లికేషన్స్ అండ్ అప్రిషియేషన్ మీద ఏవైతే క్వెషన్స్ ఉంటాయి బుక్‌లో అవన్నీ లిస్ట్ ఔట్ చేసుకొని నీట్‌గా ప్రిపేర్ అయితే గనుక ఇక్కడ ఒక 4 మార్క్ క్వెషన్ అయితే గ్యారంటీగా ఉంటుందన్నమాట. రైట్? సో ఈ క్వెషన్స్ ఏంటో మీకు అర్థం కాకపోతే కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి కూడా సెపరేట్‌గా ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఏవి క్వెషన్ నంబర్ 14 అప్లికేషన్స్ మీద, అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద. ఓకేనా? సో చూడండి పైన చెప్పినట్లుగా 8 3 ఆర్ 24 మార్క్స్ ఒకటి. ఇక్కడ ఈ డయాగ్రామ్ బేస్డ్ 4+1 5 మార్క్స్. ఇదొక 4 అంటే క్వెషన్ నంబర్ 13కి ఒక 4, క్వెషన్ నంబర్ 14కి ఒక 4. మొత్తం మీద అదొక 24 ప్లస్ ఇదొక 13 అంటే 37 మార్క్స్ ఈజీగా మీకు ఔట్ ఆఫ్ 50లో నుంచి 37 మార్క్స్ అంటే ఒక ఫిజిక్స్‌లోనే స్కోర్ చేసుకోవచ్చు. అంటే సైన్స్ అంటే ఎవరైతే భయపడుతుంటారో ఫెయిల్ అయిపోతామేమో సైన్స్ అనేది మనకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటున్నారు. వాళ్ళకైతే 37 మార్క్స్ వచ్చే విధంగా సోర్సెస్ అయితే నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అయితే మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. గ్యారంటీ చెప్తున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నాకు మోర్ థాన్ 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో అనేక 10థ్ క్లాస్ స్టూడెంట్స్ తోటి డీల్ చేయడం జరిగింది. అనేక మోడల్ పేపర్స్ రెఫర్ చేసి చెప్పడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకైతే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు 37 మార్క్స్‌కి నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 37 మార్క్స్ అయితే మీకొస్తాయి. రైట్? మిగతా 13 మార్క్స్ పరిస్థితి ఏంటంటే ఉన్నాయి. 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వెషన్స్ ఉన్నాయి లిస్ట్‌లో. అవి నెక్స్ట్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ వాటిలో నుంచి నేను అన్ని 30 మార్క్స్‌కి వచ్చేస్తాయి చెప్పను గానీ, ఓ 50% వరకు అంటే లైక్ ఒక 6-7 మార్క్స్ వచ్చినా, ఇదొక 37 అదొక 7 మార్క్స్ వచ్చినా అప్రాక్సిమేట్‌లీ ఒక 43-44 మార్క్స్ వరకు స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పాను కదా! లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్‌లో కూడా 43 మార్క్స్‌కి వచ్చాయన్నమాట ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళకి. అంటే క్వెషన్ పేపర్‌లోనే చెప్పడం. రైట్? సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. టోటల్‌గా మీకు ఇచ్చింది నేను 6 క్వెషన్స్ అన్నమాట. రైట్? అంటే క్వెషన్ నంబర్ 15, 16, 17 అలాగే 12, 13, 14 ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వెషన్ టార్గెట్ చేసుకుంటే మీరు 6 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం టైం తీసుకొని చేయాలనుకుంటే మాక్సిమం ఒక 10 డేస్‌లోనైనా మీరు పక్కాగా గనుక ప్రిపేర్ అయిపోతే అక్కడితోటి మీకు ఫిజిక్స్‌లో ఉన్నటువంటి టెన్షన్స్ ఏమి ఉండవు. సో మినిమమ్ ఔట్ ఆఫ్ 50కి 37 మార్క్స్ వరకైతే మీరు గ్యారంటీగా స్కోర్ చేస్తారు. సో వీడియో గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు అప్‌లోడ్ చేస్తుంటాను. యూజ్‌ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. అలాగే లైక్ చేయడం మర్చిపోబాకండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈస్ సుధీర్. థాంక్స్ ఫర్ వాచింగ్.